హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మే నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి. అయితే నిన్న సాయంత్రం అంటే 2వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి కూడా బిల్లుల్లో కదలిక అయితే ఏర్పడింది భారీగా. బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఆర్బీఐ ఈక్యుపేర్ దశకు అయితే చేరుకున్నాయండి. అయితే బిల్లులు అయితే ఒక 30 మినిట్స్ ఆ విధంగా జమ అవుతాయి అని అయితే అందరూ అనుకున్నారు. కానీ కొంతమందికి నిన్న రాత్రి అంటే 10 గంటల సమయంలో కూడా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి. కానీ ఎవ్వరికి కూడా నిన్న బిల్లులు అయితే జమ కాలేదండి. నిన్న కదలిక వచ్చినటువంటి సాయంత్రం బిల్లుల్లో ఎవరికి కూడా జమ కాలేదు. అవి ఉదయం నుంచి కూడా జమ అవుతున్నాయండి. 9 గంటల సమయం నుంచి అయితే ఈ యొక్క బిల్లులు అయితే జమ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఏ జిల్లాలకి జమ అయ్యాయో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక గుంటూరు ఎస్టీఓ గారి పరిధిలో ఫ్యామిలీ పెన్షన్ అయితే క్రెడిట్ అయిందండి. అదేవిధంగా అనంతపురం ఫ్యామిలీ పెన్షన్ బిల్లులు కూడా క్రెడిట్ కావడం జరిగింది ఎస్టీఓ గారి పరిధిలో. ఇక ఏలూరు సర్వీస్ పెన్షన్ అయితే క్రెడిట్ కావడం జరిగింది. అదేవిధంగా కర్నూలు పెన్షన్ ఈ విధంగా క్రెడిట్ కావడం జరిగింది. సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండు కూడా క్రెడిట్ కావడం జరిగింది. చిత్తూరు బిల్లులు కూడా క్రెడిట్ కావడం అయితే జరిగిందండి. అమలాపురం ఎస్టీఓ గారి పరిధిలో కూడా ఫ్యామిలీ పెన్షన్ అయితే క్రెడిట్ అయింది. నెల్లూరు డిస్టిక్లో కూడా పెన్షన్స్ అయితే క్రెడిట్ అయ్యాయి. ఇక శాలరీ బిల్లు జస్ట్ క్రెడిట్ అయ్యాయండి కొంతమందికి. సాలూరు ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ కావడం జరిగింది. అదేవిధంగా రాజుపాలెం ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ అయింది. అదేవిధంగా కొన్ని బిల్లులకి అయితే బ్యాచ్ నెంబర్స్ అలా అయితే అలాట్ అయ్యాయండి కొన్ని బిల్లులకి. ఇక కొంతమందికి పెన్షన్ క్రెడిట్ అయితే అవుతోంది. అదేవిధంగా విశాఖపట్నం బిల్లు కూడా క్రెడిట్ కావడం జరిగింది. ఇక నెల్లూరు పెన్షన్స్ కూడా క్రెడిట్ కావడం జరిగింది. భీమవరం ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ అయ్యాయి. గుంటూరు ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ అయ్యాయండి. అదేవిధంగా కాకినాడ ట్రెజరీ పరిధిలో ఉన్నటువంటి పెన్షన్ అయితే క్రెడిట్ కావడం జరిగింది. ఇక మార్టూరు ఎస్టీఓ గారి పరిధిలో కూడా ఫ్యామిలీ పెన్షన్ అయితే క్రెడిట్ అయింది. నందికొట్కూరు ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ కావడం జరిగింది. కాకినాడ ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ అయింది. ఇక గుంటూరు జస్ట్ నౌ క్రెడిట్ అయింది కొంతమందికి. అదేవిధంగా రాజాంకి సంబంధించి కూడా బిల్లులు క్రెడిట్ అయ్యాయి. విశాఖపట్నం ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ అయింది. అమలాపురం ఎస్టీఓ గారి పరిధిలో ఫ్యామిలీ పెన్షన్స్ క్రెడిట్ కావడం జరిగింది. విజయనగరం ఎస్టీఓ గారి పరిధిలో కూడా ఫ్యామిలీ పెన్షన్ అయితే క్రెడిట్ అయింది. ఇక రాజుపాలెంకి సంబంధించి విశాఖపట్నం సీతమ్మధార ఎస్టీఓ గారి పరిధిలో ఫ్యామిలీ పెన్షన్ అయితే ఎస్బీఐ అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరిగిందండి జస్ట్ను. అదేవిధంగా నక్కపల్లి ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ కావడం జరిగింది. తెనాలి మెయిన్ బిల్లులు అయితే కొన్ని వెయిటింగ్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయి. సెకండ్ బిల్లులు అయితే క్రెడిట్ అయ్యాయండి. ఇక పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి కూడా ఫ్యామిలీ పెన్షన్ జమ కావడం జరిగింది. ఇక నందికొట్కూరుకు సంబంధించి కూడా సర్వీస్ పెన్షన్ క్రెడిట్ అయింది. అదేవిధంగా వైజాగ్ సీతమ్మధార ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ కావడం జరిగింది. జస్ట్ నో దర్శి ఫ్యామిలీ పెన్షన్ కూడా జస్ట్ నో అయితే క్రెడిట్ కావడం జరిగిందండి. నిన్న ఏ బిల్లులు అయితే కదలిక అయితే వచ్చి ఆర్బీఐ ఈక్యుపేర్ దశకు చేరుకున్నాయో ఆ బిల్లులన్నీ కూడా వరుసగా అయితే ఉదయం 9 గంటల సమయం నుంచి అంటే 8 గంటల 40 నిమిషాల నుంచి ఈ విధంగా ముఖ్యంగా జమ కావడం అయితే మొదలవుతూ వస్తున్నాయి. నిన్న కదలిక వచ్చిన బిల్లులన్నీ కూడా ఈరోజైతే జమ కాబోతున్నాయండి. ఒక 50% బిల్లులు అయితే ఎక్కువ శాతం చాలా బిల్లులు అంటే నిన్న అన్నీ కూడా పెన్షనర్ల బిల్లులే భారీగా కదలిక అయితే జమ కావడం అయితే జరిగిందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇక మధ్యాహ్నం నుంచి ఇక శాలరీ బిల్లులు కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.